రైతు భరోసా గురించి. అవును, రైతు భరోసా మీకు పడ్డదా? చూసుకున్నారా ఎంత వచ్చింది కదా? ఏ ఇద్దరు కలిసినా ఏ నలుగురు కలిసినా రైతు భరోసా నీకు పడ్డదా? నాకైతే రాలేదు. లేకపోతే బ్యాంకుకి పోయి రైతు భరోసా పడ్డదా? సో ఇవే రైతులలో పొద్దున్న లేస్తే పాపం కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్న పైన ఎప్పుడు ఇస్తున్నారు? ఈ పెద్ద ఆంధ్రజ్యోతి పత్రికల్లో పెద్ద పెద్ద తలకాయలతో తాటికాయంత అక్షరాలతో రాస్తారు కదా. మస్తు కోపం వచ్చింది అయ్యా బాధాకృష్ణ మీకు. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా మీరు వారము మీరు వీకెండ్ విత్ పలుకుల్లో కొత్త పలుకులలో దరిద్రమైన రోతపు పలుకులు పలుకుతుంటే మేము ప్రశ్నిస్తున్నామని ఏమేమో మాట్లాడారు కదా. అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాము. ఏమైంది? నీ పత్రిక నీతి నిజాయితీ విలువలతో కూడుకున్నదని కదా. ఏమైంది? జనవరిలో ఇస్తాము, సంక్రాంతికి ఇస్తాము, అప్పుడు ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని రైతు భరోసా గురించి చాలా తెలంగాణ ముఖ్యమంత్రిని భుజాల మీద మోసి లేపడానికి రాసిన రాతలు కదా. ఏమైంది మరి? ఇంకా జనవరి 26 రాలేదా మీకు? ఇంకా అవునులే, మీకు ఎక్కడో రెస్ట్ తీసుకుంటున్నారు కదా. మీకు జనవరి 26 తేదీ ఇంకా మీకు ఇంకా వచ్చినట్టు లేదు. దీని మీద నేను చాలా వీడియోలు చేసిన గతంలో ఈ రైతు భరోసాకు సంబంధించి. అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు, టక్క టక్క టక్కమంటూ రైతు భరోసా పడుతుందని అందరు అనుకున్నారు కదా. కానీ ఏమీ జరగలేదు. ఆ రైతు భరోసా గురించి కనీసం బయటకు వచ్చిన మన రెవెన్యూ మినిస్టర్ గారన్నా మాట్లాడతారేమో అడిగిన దానికి ఆయన తుర్రుమని పారిపోయిండు. మరి ఇంతకీ రైతు భరోసా వస్తుందా రాదా? అంటే ఓహో ప్రజలకు ఏం ఇంజెక్ట్ చేసిరు మైండ్లో అంటే మేము ఎలక్షన్లు ఉంటే మాత్రమే రైతు భరోసా ఇస్తాం, లేకపోతే లేదనేలాగా ఇంజెక్ట్ చేసిరు. అసలు ఎన్నికలకు రైతు భరోసాకు ఏం సంబంధము? జనరల్గా ఎప్పుడు ఇవ్వాలి? పెట్టుబడి సాయం నాట్లు వేసుకుంటప్పుడు ఇవ్వాలి. నాట్లు వేసుకుంటప్పుడు లేదు, పంటలు కోతకు వచ్చినప్పుడు లేదు. మనం ఇది నాట్లప్పుడు కాదు, ఇది ఓట్లప్పుడు ఇచ్చే రైతు భరోసా అన్నట్టుగా ఈరోజు మారింది. పోనీ ఏమైనా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఏమైనా జరుగుతాయా అంటే అవి ఎక్కడ చూస్తారు? అసలు వాటిని ఎందుకు? వాటికి అధికారాలు లేవు. సర్పంచ్లే ఎంపీటీసీలు ఎంచుకుంటే అయిపోతుంది కదా. ఈ ఎంపీటీసీల తర్వాత జెడ్పీటీసీని ఎంచుకుంటే అయిపోతుంది కదా. దీని గురించి చర్చ చేస్తున్నట. మరి ఇట్లాంటి నేపథ్యంలో మరి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లేకపోతే రైతు భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అనొచ్చు ఎందుకు రాదు? 9,200 కోట్లకు గాను వీళ్ళు ఆర్బీఐ దగ్గర ఎన్నెంటు పెట్టారు కదా, ఆ పైసలు వచ్చినాయి కదా, మాకు ఇస్తారు కదా అని ఉండొచ్చు. ఆ 9,200 కోట్లు ఇంకున్నాయనుకుంటున్నారా? డౌటు. నిజంగా 9,200 కోట్లు కనుక నిజంగా రైతుల కోసం ఇన్నెంటి పెట్టే తెచ్చుంటారు. దీంట్లో ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ మరి ఆ పైసలు ఉండాలి కదా. ఇది తెలుసు కదా, ఆ పైసలు ఏమైతే అన్న ముచ్చట తెలుసు కదా. ఇక అవి మరి గాంధీ కుటుంబానికి ఎంత పోయినాయో తెలియదు, కాంట్రాక్టర్ల బిల్లులకే పోయినాయో తెలియదు, మరి దేనికి పోయినాయో తెలియదు. ఉండుంటే మరి టక్ 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 మన మెసేజ్లు రావాలి కదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ రైతు భరోసా బదులు ఎట్లా పోయి దీన్ని కంప్రెస్ అంటే ఎట్లా పోయి దీన్ని లేకుండా చేయాలి. ఈ రైతు భరోసా అనేది ఏంటంటే గత ప్రభుత్వము రైతు కోసము చాలా గొప్పగా రైతులు అడగకపోయినా మీకు పెట్టుబడి సాయం కింద మేము ఇస్తామని చెప్పారు కదా. ఇది చాలా మంచి పేరు వచ్చింది. ఇది అందరిలో పాకిపోయింది. అరే ఇది మనకే రేపు కొంపం వచ్చేటట్టుంది కదా. ఇది టోటల్గా లేకుండా చేసి ఇంకేదన్నా పెడితే మంచిగా ఉంటుంది కదా అనుకుంటున్నారంట. ఇంకేదన్నా అంటే ఏదో గొప్పగా ఇంకేమో ఇస్తారని కాదు. ఇప్పుడు ఈ రైతు భరోసా అంటే మనం రైతు బంధు గతంలో అందరికి ఇచ్చిరు, అయినప్పటికీ మనం వీటి మీద బాగా జనాలకంతా నెగిటివ్ చెప్పి మనం బాగా సక్సెస్ అయినాము. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 1 ఎకరము ఇప్పుడు ఎన్ని ఎకరాలన్నీ ఉండని గింత పైసలు ఇద్దాం. ఏది 5 ఎకరాల లోపలకి ఎన్నెన్నున్నాయి వాళ్ళకి, వాళ్ళందరికీ కాదు. ఈ 5 ఎకరాల లోపలకి ఎంత ఉండని ఓ సంవత్సరానికి 10,000 ఇద్దాం. ఎంత ఆశ్చర్యపోతున్నారా? ఇదే ప్రతిపాదన తీసుకొస్తున్నాడు గుండు గుత్త లెక్కన. ఎవడు ఎకరానికి ఇంత ఇచ్చిరనుకో, సరే పోనీ 100 ఎకరాలు పక్కన పెట్టి అన్నారు కదా, 100 ఎకరాలకు ఇచ్చిండు కేసీఆర్, 50 ఎకరాలకు ఇచ్చిండని పాపం లేనిపోనివన్నీ చెప్పి ప్రజల మైండ్లో నెట్టేసే ప్రయత్నం చేసిరు. వాళ్ళేమో పడావు పడి భూములు ఉండొద్దు, అంత సాగులోకి రావాలి, పచ్చదనంగా ఉండాలని కోరుకుంటే వీళ్ళేం చేస్తారంటే దాన్నంతా నెగిటివ్ ప్రాపగండ చేసి ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ని తీసుకురావాలని చూస్తారు. కొత్త స్కీమ్ ఏమీ కూడా ఎవ్వరికి మేలు కలిగే విషయం కాదు. ఇవాళ సరే ఒక 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఒక సీలింగ్ తీసుకొచ్చి ఇగో మేము ఈ 10 ఎకరాల వాళ్ళకి మేము రైతు భరోసా ఇస్తాము, లేదు మేము 5 ఎకరాలకే ఇస్తామని చెప్పినా ఓకే. అట్లా కాదట, ఈ 5 ఎకరాల లోపు అంతే
ఒక సీలింగ్ లాగా తీసుకొచ్చి వాళ్ళకి 1 ఉందా, 2 ఉందా, 10 ఉందా, 20 ఉందా, 30 ఉందా, ఒకటే అమౌంట్ సంవత్సరానికి ఒక 10,000. ఎస్, ఈ ప్రతిపాదన చేస్తున్నట. అయితే ఈ ప్రతిపాదన అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మేము బోనస్ ఇస్తున్నాం కదా అడిషనల్గా, అందుకనే మేము బోనస్ ప్లస్ మళ్ళీ మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే మేము 10,000 రూపాయలు ఇస్తాం, మీకు ఈ ఎకరం లెక్కన సంబంధం లేదట. దీన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతు భరోసా ఇచ్చుడు ఇష్టం లేదు. ఓ విధంగా చెప్పాలంటే టోటల్గా చేతులు ఎత్తేసిండు. ఇంకా వద్దురా నాయన, నాకు ఈ తలకాయ నొప్పి, నేను ఇయ్యను అనే కాడికి వచ్చిండు. ఆ పైసలు దేనుకోదానికి మేము మా జేబులో వాడాలి, కానీ రైతులకు ఇస్తే ఏమొస్తుంది? వాళ్ళే వేస్తారు ఓట్లు, ఎందుకు మొన్న వేయలేదా ఎంతో కొంత? మాకు ఇప్పుడు 66% అని నేను చెప్పుకుంటున్నా కదా, సర్పంచ్ ఎలక్షన్ లేలేదా? మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇచ్చారు కదా ఎంతో కొంత. ఇంకేముంది, వేయకపోతేనైతే అన్న కూడా ఇద్దుమమ్మో, మన మీద వ్యతిరేకతతో ఉన్నారు చాలామంది, ఎట్లనే వీళ్ళకి రైతు భరోసా ఇవ్వాలి అనేది ఉంటుండే. ఇప్పుడేముంది, మాకు చాలా గొప్పగా ప్రజలు ఆశీర్వదించారని చెప్పిన తర్వాత మీకు రైతు భరోసా ఇచ్చినా వేస్తారు, ఇవ్వకపోయినా వేస్తారు అనేది వాళ్ళకు గుడ్డి నమ్మకం ఉంది కదా. అంటే మీ మీద నమ్మకమా, లేకపోతే మీరంటే చిన్న చూపు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో రైతు భరోసా గురించి ఓవరాల్గా హ్యాండ్స్ అప్ అన్నట్టుగా చేతులు ఎత్తేసింది ఇలా రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకా వస్తే ఒక సామెత ఉంటుంది తెలుసా, సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నమని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు ఇక అదే లెక్కన అనుకోరి, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఇంకేముంది ఎలక్షన్లు ఇప్పుడు? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎట్లాగో పెట్టేది లేదు, దాన్ని ఇండైరెక్ట్గానే క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఎప్పుడో చూద్దాం, ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అందుకనే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఖమ్మంలో తీసుకుపోయి బుల్డోజర్ పంపిండు. ఎలక్షన్లు అయిపోయినాయి అంటే కథం ఆగమాగం చేస్తారు. ఎలక్షన్లు అప్పుడు మాత్రం మంచి శుద్ధ పూసలాగా కబుర్లు చెప్తారు. అసలు ప్రజలంటే ఇట్లా సినిమాలు ఇట్లా మొక్కినట్టుగా, మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు దీవెనలు, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి. అయిపోయిన తర్వాత కాలు బట్టలాగి బండకేసి కొడతామన్నట్టు జాడిచ్చి. సో ఇప్పుడు ఎట్లుందంటే ఇలా ప్రజల పరిస్థితి కూడా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏంది లాభం అన్నట్టుగా ఉంది పరిస్థితి. హైదరాబాద్లో చూస్తే ఇప్పుడు మూసీ పేరు మీద గాంధీ బొమ్మ పెడతారట పెద్దది, అందుకోసమని ఇల్లు గుల కొడతారట, బాలదో గోస. ఆడపోతే ఖమ్మంలో చూడు, మననేమో మరి ఖమ్మంలో అంత మంచిగా మున్సిపల్ ఎలక్షన్లో వేసిరన్నారు, సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లు వేసిరట. ఆ విలువను ఉండాలి కదా. ఆఖరికి ఆ భూదాన్ని దాంట్లో ఇచ్చిన భూముల విషయంలో ఎప్పుడో వాళ్ళ ఇండ్లు ఉంటే ఇవాళ పీకి పాతరేసిండు. వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారు, ఈయన శౌర్యాల సీసం పోసుకున్నాడు. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీకు కళ్ళ కట్టినట్టు అర్థమవుతుంది, కొత్తగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎట్లుందంటే ఇవాళ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి.